హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజీబీ ఛానల్. ఇప్పుడు మనం వచ్చిన ఏరియా వచ్చి నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో మనకి ఇక్కడ ఉమామహేశ్వర్ అనే టెంపుల్ ఉంది. ఈ ఉమామహేశ్వర్ అనే టెంపుల్ దగ్గరికి మనం వచ్చాము. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి కొండలు పక్కన ఉన్నటువంటి జలపాతాలు ఇవన్నీ మనకి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ టెంపుల్లో మనకి శివుడు అండ్ పార్వతి ఉంటుంది. ఈ శివ పార్వతులు అనేది ఇక్కడ ఫేమస్. సో రండి ఫ్రెండ్స్, నేను ఇంకోటి చూస్తాను. ఇక్కడ ముందర మంచి మంచి వ్యూస్ అనేవి మనకు ఉంటాయి. ఒకసారి నా బ్యాక్ వ్యూలో చూడండి. చూశారుగా రాక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ రాక్స్ నుంచి వాటర్ అనేది మనకి వర్షాకాలంలో వస్తుంది. వచ్చినప్పుడు ఆ జలపాతం అనేది ఈ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు ఈ డైరెక్షన్లో చూడండి, ఒకసారి ఇటు చూడండి. ఇది చూస్తే మీకు శేషాచలం కొండలు లాగానే అనిపిస్తున్నాయి కదా. సో ఇట్లాంటిది ఎంతో అద్భుతమైన వ్యూస్ అనేవి మనకి ముందర కనిపిస్తాయి. ఇక్కడ పెద్ద పులులు అట్లనే దుప్పిలు ఈ యొక్క అడవిలో ఫేమస్. చూశారుగా ఎంత డార్క్ ఉందో. మనకి ఈ అడవిలోనే మనకి ఎర్రచందనం అనేది కూడా లభిస్తుంది. ఎంతో విలువైన చందనాలు అనేవి, సుగంధ ద్రవ్యాలు అనేవి, ఈ యొక్క ఆయుర్వేద మూలికలు అనేవి మనకి లభిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. రండి, మంచి మంచి వ్యూస్ని మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను. వీడియో చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రండి, ఫాలో అవ్వండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ వాటర్ కూడా సోర్స్ వచ్చింది, గ్రీన్ కలర్ మార్కింగ్ అయింది. చూస్తున్నారు కదా, ఈ వ్యూస్ ఎంత బాగున్నాయి. రాక్స్ అనేది ఒక స్కల్ప్చర్ లాగా చెక్కినట్టుగా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఒక గృహ దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ ఉన్నది అయితే సేమ్ ఇట్లా చెక్కినట్టు ఆర్కిటెక్చర్ ఏదో అన్నట్టు ఉంది కదా. ఇది ఎంతో బాగుంటుంది. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ని మీకు ఒక పరిచయం చేస్తాను. ముందర ఉంది, ఆ సీక్రెట్ని మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాదాలు ఉన్నాయి. ఇది మహాశివుని పాదాలు. ఇక్కడ చూస్తే మీకు మహాశివుని పాదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూస్ ఎంత అద్భుతంగా ఉందో. నా బ్యాక్ సైడ్లో వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫుల్ గ్రీనరీ. ఇది సమ్మర్ ఏరియా అయినా కానీ గ్రీనరీ చాలా బాగుంది. అంటే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఫారెస్ట్ అనేది ఎంత గ్రీనరీగా ఉంటుందో. అందువల్లనే ఇక్కడ పెద్ద పులులకి మరియు వన్యప్రాణాలకి, వైల్డ్ ఎనిమల్స్కి మంచిది. ఇక్కడ నాగుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీ బ్యాక్ సైడ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ నాగు స్టాచ్యూస్. ఓకే, అంటే నాగమ్మ, నాగ జాతికి సంబంధించిన దేవతా మూర్తుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకటి అద్భుతంగా వ్యూ ఒకటి చూపిస్తాను. ఈ వ్యూలో చూడండి ఇక్కడ ఎట్లున్నాయో. ఒక చిన్న బండరాళ్ళ పైన బండరాలు పెట్టి ఎంత ముద్దుగా అమర్చారో లోపల. అయితే ఇక్కడికి వచ్చినట్టు భక్తులు తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ విధంగా వీళ్ళు బండపై ఇలా బండ పెట్టి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారనమాట. దీని ద్వారా వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ముందుకు వెళ్దాం. మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, ఆ వ్యూస్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏమైనా లగేజ్ తెచ్చుకుంటే జాగ్రత్త ఉండాలి, లేకుంటే అట్లా మంకీస్ అనేవి మీపై అటాక్ చేస్తుంటాయి. చూస్తున్నారు కదా, ఆహార పదార్థాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలి. ఈ టెంపుల్ దగ్గర మంకీస్ అనేవి, కోతులు అనేవి అటాక్ చేస్తుంటాయి. ఆ కోతులు మీపై అటాక్ చేయకుండా ఉండాలంటే మీరు కేర్ఫుల్గా ఉండడం, మీ దగ్గర ఆహార పదార్థాలు అనేవి క్యారీ చేయకుండా ఉండడం అనేది ఎంతో ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చేసి ఉమామహేశ్వరంకి వచ్చేసాము. ఇప్పుడు దర్శనం కూడా చేసుకొని నేను వచ్చేసాను. నా బ్యాక్ సైడ్లో ఉన్న టెంపుల్ ఉమామహేశ్వరం టెంపుల్. ఇక్కడ శివ పార్వతి. అయితే ఇక్కడ శివ పార్వతి అనకుండా ఇక్కడ ఉమాదేవిగా ఉంటుంది. అంటే ఉమాదేవి ఎవరంటే పార్వతీదేవికి ముందు అవతారం. సో ఇది ఇంకా కొంచెం పవర్ఫుల్ ఎక్కువ అనమాట. సో ఉమాదేవి శివుడి యొక్క కళ్యాణం ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళాలని అనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్లో ఇది మధ్యలో ఉంటుంది. ఈ ఏరియాని, ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకుంటే దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది.
ఆల్రెడీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, శివుడు ఉమాదేవిని ఎంతగా ప్రేమిస్తాడు. అట్లాంటిది వాళ్ళ యొక్క కళ్యాణం ఇక్కడ జరగడం అంటే అది చాలా గ్రేట్. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూడండి, చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏంటంటే పూర్వ రోజుల్లో మునులు ఋషులు అనేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ చిన్న చిన్న గృహలు ఉంటాయి. ఆ గృహలో వీళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసుకొని వాళ్ళు ఇక్కడ జ్ఞానాన్ని, ముక్తిని పొందారు. సో ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ మనకి. ఇక్కడ వీళ్ళు వచ్చి ఇక్కడ దర్శించుకొని వాళ్ళ యొక్క జన్మ చరితార్థం అయిందని వాళ్ళు భావించేటోళ్ళు. బ్యాక్ సైడ్ చూస్తే మీకు మొత్తం మౌంటైన్స్ ఉంటాయి. ఈ గుట్టలు, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇదంతా ఓల్డ్ది. ఏంటంటే ఇక్కడ కొంచెం జనాలు తక్కువ రావడం వల్ల ఇది ఎక్కువ చాలామంది తెలియదు. బట్ మీరు ఒకసారి వస్తే మీకే ఒక ఫీల్ అనేది వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీరు ఇక్కడ క్యాచప్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, నల్లమల ఫారెస్ట్లో మిడిల్లో ఇది మీకు ఉంది. ఇక్కడ నుంచి మీరు పోతుంటే ఇంకా మీకు శ్రీశైలంకి దారి కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లలో మీ యొక్క ఒపీనియన్ని తెలియపరచండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే ఇట్లాంటి వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై జేజేబీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.